జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వెంగళరావు నగర్ డివిజన్ లోని జవహర్ నగర్ లో బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 100 మంది కార్యకర్తలు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ, స్థానికుడనైన నాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి సమస్య తెలుసని, నన్ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు. నాకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నవీన్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు నాగార్జున, యూత్ లీడర్ మొహమ్మద్ అజ్జు, నవాజ్ ఖాన్, శివ, సత్యం మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవడే నిన్ను ఆపేటోడు, బండా పెడతాన్ని అమ్మ తోడు, భాయి నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే చెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే, భాయి నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే చెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. ఎన్నెల్లే నీ పోరాటం, మనవీనన్న మా కోసం నీ ఆరాటం, నీ గెలిపెట్లుంటాదా చూపిస్తాం, మనవీనన్న పెద్దమ్మకు యాటను గోస్తాం, 3 రంగుల జెండానే జూబ్లీహిల్స్ లో రెపరెపలాడుతదంట, రేవంతన్న హండాలో జూబ్లీహిల్స్ గడ్డ నిగలాడుతదంట, నీ పేరులోనే ఉన్నది విన్ను, జూబ్లీహిల్స్ కే నువ్వు లొంగురన్ను, భాయి నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే అక్క చెల్లెలకు అందుబాటులో ఉండాలి. ఈ జూబ్లీహిల్స్ లో ప్రతి గల్లీ, ప్రతి బిల్డింగ్, ప్రతి అపార్ట్మెంట్ తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ వర్షం పడితే ఏ విధంగా ఉంటది, నాలాలు పొంగితే ఎట్లా ఉంటాయి, కరెంటు పోతే ఎట్లా ఉంటాయి, బాధలు తెలిసినటువంటి మన లోకల్ నాయకుడు, మన సమస్యలు తెలిసిన నాయకుడు, ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన నాయకుడు నవీన్ యాదవ్ గారిని మీ ఇంట్లో ఒక బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా మీరు ఆశీర్వదించి మంచి ప్రేమతో, అభిమానంతో మీరందరూ జవహర్ నగర్ లో మా పాత బస్తీ వాసులైనటువంటి వాళ్ళ పెద్దలు బాలకృష్ణ, పాపయ్యన్న, సాయి యాదవ్, ఉన్న కృష్ణ, సరే కార్యకర్తలైనటువంటి నాగార్జున రెడ్డి అన్న, సత్యం, అట్లీస్ట్ గతంలో మనకు అవకాశం రానప్పుడు వివిధ పార్టీల్లో పనిచేసినటువంటి విషయం నాకు తెలుసు. కానీ ఈరోజు ఈ బై ఎలక్షన్ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరూ కూడా ఒక మాలో ఒకడై ఉంటే బాగుంటుంది, స్థానిక నాయకుడు అయితే బాగుంటుంది, మా నేషనల్ పార్టీలో ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నుంచో నేను మాట్లాడుతున్నట్టే ఇదంతా కూడా మన స్థానిక ప్రజల ఆశీర్వాదం అని చెప్పి నేను ఈరోజు తెలియజేసుకుంటూ, మరి ఎలక్షన్ 2 సంవత్సరాలకి వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. గతంలో మనందరి కష్టంతోనే టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎందుకు అవకాశం ఇచ్చారు? మన బస్తీలు బాగుపడతాయి, మన గల్లీలలో రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ సిస్టమ్ మారుతుంది, ప్రాంత ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులకు, అనేక కేసులకు, అనేక దౌర్జన్యాలకు పాల్పడిన విషయం మీ అందరూ తెలుసు. వాళ్ళ కేసులు పెట్టారు, నా కుటుంబం మీద పెట్టారు, నా ఫాలోవర్స్